అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు ప్రధానంగా ఖురాన్ మరియు హదీసులలో ఆయన మాటలు, పనులు, ఆమోదించిన చర్యలు ఎన్నో ఉన్నాయి. ఆయన బోధనల ముఖ్యాంశాలివి: నంబర్ 1, తౌహీద్, ఏక దైవారాధన. అల్లాహ్ ఒక్కడి దేవుడు, అంటే సృష్టికర్త ఒక్కడే. ఆయనకు సహవాసి లేదా సాటి సమానం ఎవ్వరూ లేరు. విశ్వంలో అల్లాహ్ సృష్టికర్త, పాలకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు. నంబర్ 2, ప్రార్థన అంటే నమాజ్. ప్రతిరోజు 5 సమయాల్లో నమాజు చెయ్యాలని బోధించారు. ఇది మానవునికి అల్లాహకు మధ్యన సంబంధాన్ని పెంచేటువంటి ఏకైక మార్గం. నంబర్ 3, సత్యసంధత అంటే నిజాయితీ మరియు నైతికత. నిజాయితీగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, న్యాయంగా ఉండాలి, మోసం చెయ్యకూడదు, ఇతరులకు సహాయం చేయాలి, నిరుపేదలకు దానం అంటే జకాత్ అందించాలి. నంబర్ 4, కుటుంబ జీవితం మరియు సమాజ హితం. తల్లిదండ్రులను గౌరవించాలి, పిల్లలకు ప్రేమతో పెంచాలి, పొరుగువారికి న్యాయం చేయాలి, అన్యాయంగా ప్రవర్తించకూడదు. సమాజంలో దౌర్జన్యం, అన్యాయం మరియు దుర్వ్యాపారాలను నిరోధించాలి. నంబర్ 5, అహింస మరియు శాంతి. ఇతరుల పట్ల దయగా, సహనంగా ఉండాలి, శాంతిని ప్రోత్సహించాలి, అసత్యంగా యుద్ధాన్ని కోరుకోకూడదు. ముస్లింలు మరియు ఇతర మతస్థుల మధ్య పరస్పర గౌరవం ఉండాలి. నంబర్ 6, పరలోక విశ్వాసం. ప్రతి వ్యక్తి తన క్రియల కోసం ప్రళయ దినం రోజున ఆ సృష్టికర్త ఎదుట హాజరవుతాడు అని నమ్మాలి. మంచి పనులు చేసిన వారు స్వర్గానికి వెళతారు, చెడు పనులు చేసిన వారు శిక్షను అనుభవిస్తారు. నంబర్ 7, సామాజిక సమానత్వం. ఇస్లాం అన్ని జాతులు, వర్గాలు, రంగులకు సమాన హక్కులు కలిగించినటువంటి మతం. ధనిక, పేద, తెలుపు, నలుపు అనే తేడా ఉండదని బోధించినటువంటి జీవన విధానం. నంబర్ 8, వినయం మరియు సహనశీలత. అహంకారం, మద్యపానం, అసత్యం, దుర్మార్గాలను త్యజించాలి. వినయం, సహనశీలత, క్షమించే గుణం అలవర్చుకోవాలి. ఈ బోధనలు కేవలం ముస్లింలకు మాత్రమే కాదు, మొత్తం మానవజాతికి శాంతి, న్యాయం, సౌహార్దత కలిగించడానికి ముహమ్మద్ ప్రవక్త గారు అందించినటువంటి మార్గదర్శకాలు. ఆల్ ద బెస్ట్.